మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. పేజీ నెంబర్ 9. వేధింపు, హింస, దోపిడీల నుండి రక్షణ 7. 1. వైకల్యం గల వ్యక్తులను అన్ని విధాలైన వేధింపులు, హింస, దోపిడీల నుండి రక్షించేందుకు తగిన చర్యలు సంబంధిత ప్రభుత్వం తీసుకోవాలి. ఏ. వేధింపులు, హింస, దోపిడీ సంఘటనలను గుర్తించి వాటిపై న్యాయపరమైన పరిష్కారాలను అందించాలి. బి. అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుని వాటిని రిపోర్టు చేయడానికి తగిన పద్ధతులను విధించాలి. సి. అటువంటి సంఘటనలకు గురైన బాధితులను రక్షించేందుకు, కాపాడేందుకు, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. డి. ప్రజలకు అటువంటి సంఘటనలపై అవగాహన కల్పించి వీటిపై తగిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. 2. ఏ వ్యక్తి అయినా లేక గుర్తింపు పొందిన సంస్థ గాని వైకల్యం గల వ్యక్తులు వేధింపులు, హింస, దోపిడీ వంటి అఘాయిత్యాలకు గురైనట్లు లేదా గురి కాబోతున్నట్లు భావిస్తే దానికి సంబంధించిన సమాచారాన్ని ఆ సంఘటన జరిగే ప్రాంత పరిధిలోని స్థానిక కార్యనిర్వాహక మ్యాజిస్ట్రేట్ కు అందించాలి. 3. సమాచారాన్ని పొందిన కార్యనిర్వాహక మ్యాజిస్ట్రేట్ అటువంటి అఘాయిత్యాలను ఆపేందుకు లేదా నివారించేందుకు వెంటనే తగిన చర్యలు చేపట్టి వైకల్యం గల వ్యక్తికి రక్షణ కల్పిస్తూ తగిన ఆదేశాలు జారీ చేయాలి. ఏ. బాధితుని వేధింపుల నుండి కాపాడేందుకు పోలీసులకు గాని, వైకల్యం గల వ్యక్తుల కోసం పనిచేస్తున్న సంస్థలకు గాని వారి సంరక్షణ, పునరావాసం నిమిత్తం తగిన అధికారాలను ఇవ్వాలి. బి. వైకల్యం గల వ్యక్తి కోరితే ఆ వ్యక్తికి తగిన భద్రతను కల్పించాలి. సి. వైకల్యం గల వ్యక్తికి అవసరమైన సదుపాయాలను కల్పించాలి. 4. వైకల్యం గల వ్యక్తిపై వేధింపులు, హింస, దోపిడీ వంటి అఘాయిత్యం జరుగుతుందన్న ఫిర్యాదు లేక సమాచారం అందుకున్న పోలీసు అధికారి ఆ వ్యక్తికి ఈ క్రింది విషయాలు తెలపాలి. ఏ. సబ్సెక్షన్ 2 ప్రకారం అతడు లేక ఆమె తనకు రక్షణ కల్పించాలని కోరుతూ మ్యాజిస్ట్రేట్ కు విన్నవించే హక్కు కలిగి ఉన్నారని. బి. వైకల్యం గల వ్యక్తుల పునరావాసం కోసం దగ్గరలో పనిచేస్తున్న సంస్థల గురించిన సమాచారం ఆ వ్యక్తికి అందించాలి. సి. ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని. డి. ఆ నేరానికి సంబంధించి ఈ చట్ట ప్రకారం లేదా మరేదైనా చట్ట ప్రకారం ఫిర్యాదు నమోదు చేసే హక్కు ఉందని, అందుకున్న సమాచారంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే బాధ్యత నుండి పోలీసు అధికారి తప్పించుకునేందుకు ఎటువంటి అవకాశాలు లేకుండా ఈ సెక్షన్ ఏర్పాటు చేయబడింది. 45/1860. 5. ఆరోపించబడిన ప్రవర్తన లేదా చర్యలు భారత శిక్షా స్మృతి ప్రకారం గాని అమలులో ఉన్న మరి ఏ ఇతర చట్ట ప్రకారం గాని నేరంగా కనిపిస్తే కేసును బట్టి మరియు అధికార పరిధిని బట్టి